నేను మీ మనిషిని గిరిజనులకు న్యాయం చేసే బాధ్యత నాది. ఆ బాధ్యత తీసుకుంటున్నా. మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్తా. గిరిజన ప్రాంతాల్లో మా గిరిజన బిడ్డలకే టీచర్ ఉద్యోగాలు వచ్చేలా పోరాడతా. మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు మాత్రమే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా జీవో ఇచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన వాదన వినిపించక కోర్టులో జీవో కొట్టేశారు. మళ్ళీ నేను 2000వ సంవత్సరంలో గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వడమే కాక అందులో కూడా 33% ఆడబిడ్డలకు ఇస్తూ జీవో 3 ఇచ్చాను. 2020లో జగన్ అసమర్థ పాలనలో సరైన వాదన వినిపించలేక సుప్రీంకోర్టులో ఈ జీవో కొట్టేశారు. 4 ఏళ్లు జగన్ రెడ్డి కనీసం ఈ కేసు గురించి పట్టించుకోకుండా గిరిజనులకు అన్యాయం చేశాడన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ జీవో దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది 89లో. ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా 89 అనుకుంటానిది, అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ 1/1/2000 దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి. దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి 98లో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి. నేను వస్తానే ఆలోచించాను. ఆ రోజు ఆలోచించి 100% గిరిజన పిల్లలకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే 5th షెడ్యూల్ 5.1 ఆధారంగా ఇస్తూ అందులో 33% ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు కల్పించాను. ఈ జీవో నేను ఇచ్చింది 10/1/2000 సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో ఇది. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గ్యూ చేయలేక 2020 ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది. 22 ఏప్రిల్ 2020 5 మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది. కనీసం కౌంటర్ వేయలేదు, సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు, ప్రత్యామ్నాయాలు ఎతకలేదు. మీరు కూడా భయపడ్డారు. ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు, కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులైపోయారు. మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ 5 ఏళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మీ మనిషిని, మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది. తప్పకుండా ఏ విధంగానైనా సరే మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత, దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నే నేను అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే 2-3 సందర్భాలు జరిగాయి.